సీనియర్ నేత వర్మకు టీడీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించింది. ఈ నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. వీలైనంత త్వరగా కమిటీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇక టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంపై వర్మ స్పందించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. రకరకాల సమీకరణాలతో మార్పులు జరుగుతుంటాయని తెలిపారు. లోకేష్ తనతో మాట్లాడిన తర్వాతే పిఠాపురంలో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారాయన. ఇక పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సహకరిస్తానన్నారు. ఏదైతే ఎక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి కమిటీని వేసి చేయమని చెప్పారు. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాత లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చింది కూడా నాకు పల్లాశ్రీ గారు నారాయణ గారు ఫోన్ చేసి చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారు. ఆ ఆలోచనలు ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలు పనిచేస్తుంది. సీనియర్ నేత వర్మకు షాక్ ఇచ్చింది టీడీపీ. పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఆయన తొలగించింది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, వర్మకు షాక్ ఇచ్చింది టీడీపీ. అయితే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేను సహకరిస్తానని చెప్పేసి కూడా వర్మ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బ్రాహ్మి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పవన్ ఏదైతే పిఠాపురం నియోజకవర్గం ఉందో, పిఠాపురం నియోజకవర్గంలో తరచూ ఈ మధ్యకాలంలో ఫ్లెక్సీలు తగాదా అయితే ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దగా ఉంది, చంద్రబాబు ఫోటో చిన్నగా ఉందని చెప్పి ఈ మధ్యకాలంలో తరచూ ఈ ఘర్షణ వాతావరణం తలెత్తిన నేపథ్యంలో ఒక పక్క పడా కార్యక్రమంలో కూడా ఒక పక్క మరో పక్క టీడీపీకి సంబంధించి అక్కడ స్థానిక కార్యక్రమాల్లో కూడా ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో జనసేనకు సంబంధించి ఇవన్నీ కార్యక్రమాల్లో కూడా ఫ్లెక్సీలు తగాదా రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఏవైతే ఈ పడా కార్యక్రమంలో జరిగిన వివాదం ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. ఒక పక్క ఎవరైతే జనసేనకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పెండెం దొరబాబు, టీడీపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా ఎవరైతే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మ ఇద్దరి మధ్య తగాదా జరిగిన నేపథ్యంలో ఇదంతా కూడా అధిష్టానానికి వెళ్ళింది. కార్యకర్త అంతా కూడా ఒకసారి కలిసి ఉండాలి, అధినేతలో కూడా కలిసి ఉన్నాము, కింద స్థాయి కేడర్ ఎందుకు గొడవలు పెడుతున్నారని చెప్పి ఈ మధ్యకాలంలో జరిగిన ఏవైతే నాయకుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు వారికి ఎవరైతే ఎస్వీఎస్ఎన్ వర్మతో కూడా వారికి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే దీనికి సంబంధించి ఈ రోజు చూసుకుంటే టీడీపీ ఇన్ఛార్జ్ సంబంధించి బాధ్యతల నుంచి వరం తప్పిస్తూ హైకమాండ్ అది నిర్ణయం తీసుకుంది. అయితే పిఠాపురం నియోజకవర్గ పార్టీ నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అదే కమిటీ నీకుపై ఇంకొక కసరత్తు ప్రారంభించిన టీడీపీ అధిష్టానం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్ సంబంధించి ఎవరైతే రాజ్యసభ సభ్యులు రాణా సతీష్ బాబు కూడా అప్పగించే దీనిపై కూడా పరిశోధన తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవడం, మరోపక్క ఎస్వీఎస్ఆర్ వర్మ కార్యకర్తలతో కూడా వారు సమావేశం నిర్వహించారు. అయితే సమావేశం అనంతరం కూడా మీడియా సమావేశం నిర్వహించి వారు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, పిఠాపురం నియోజకవర్గం ప్రజానికానికి తెలుసు, నేను పార్టీకి ఎంత కట్టుబడి ఉన్నానని చెప్పి వారైతే చెప్పిన పరిస్థితి కనబడితే ప్రకటించే ముందు కూడా ఎవరైతే నారాయణ పల్లా శ్రీనివాస్ కూడా తనకు ఫోన్ చేసిన తర్వాతే ఈ యొక్క నిర్ణయం ప్రకటించారని చెప్పి ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే తెలిసిన పరిస్థితి అని చెప్పి చెప్పవచ్చు బ్రాహ్మణి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.